భాగ్యమే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ శాంతి జలము చెంత నడిపించును అనిశము ప్రాణము తృప్తి పరచు మరణలోయలో నన్ను కాపాడును అనిశము ప్రాణము తృప్తి పరచు మరణలోయలో నన్ను కాపాడును యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కృంగి కృషించినను నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కృంగి కృషించినను హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను ఏ
పరమా జీవము నాకు నీవా తిరిగి లేచెను నాతో నుండా పరమా జీవము నాకు నీవా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసుకొని పవును నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసుకొని స్తోత్రం చెల్లిస్తున్నాం స్వామి. ప్రతి కుటుంబాలు యేసయ్యా, మాట్లాడమని నడిపించిన బిడ్డలందరి బట్టి మీకు కృతజ్ఞత వందనాలు ఇక నోటి వరగా వాడబడి ఇంకా ఈ స్థలానికి నీ మందిరంలోనికి ప్రభా నీ పరిశుద్ధ ఆలయంలోనికి రాకెనకబడి ఎందరో ఉన్నారు తండ్రి వారందరూ కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి స్తోత్రం వారందరూ నడిపించండి ప్రభా బలపరచండి తండ్రి త్వరగా తీసుకురండి త్వరగా నీ మందిరంలో తీసుకురండి మీరు ఆకర్షించండి ప్రయాణంలో తోడుగా ఉండండి తండ్రి నీకు వందనాలు స్తోత్రం ఎంతవరకు నిన్ను మాడి మహింపరిచిన దాన్ని బట్టి వందనాలు మీరు కనపరచబడినందుకు వందనాలు నాయనా మీరు మహింపరచబడినందుకు వందనాలు ప్రభువా ఈ ఆరాధన ఆశీర్వదించండి ప్రభా ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరి మీద మీ దృష్టి ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీ కాపుదలానికి ఇచ్చండి అనేకులను మీరు కనపరచండి అనేకులతో మీరు మాట్లాడండి ప్రభా ఈ ఉదయ కాల ఆత్మదేవుడానికి వందనాలు స్తోత్రములు చేసిన ప్రతి జ్ఞాపన ప్రార్థన కూడా మీరు ఆలకించండి ఈ ఆరాధన ఆశీర్వదించబోతున్నందుకు స్తోత్రం వందనాలు ఈ ఆరాధన మీరు బలపరుస్తున్నందుకు వందనాలు ఈ ఆరాధనలో మీరు ఉన్నందుకు వందనాలు తండ్రి మీరు మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు ప్రభువా ఆత్మ చేత మీరు మాట్లాడమని అడుగుతున్నాం ప్రభువా ఎవరు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు సంగమ ప్రభువా. చేత మీరు మాట్లాడుతున్నారు ప్రతి హృదయాలను కూడా మీరు కదిలించమని వాక్యంలో మీరు అడుగుతున్నాం తోడుగా ఉండండి దాసులు బలపరచుకోండి వాక్య భాగంలో మీరు తోడుగా నడిపించబోతున్నందుకు వందనాలు ప్రారంభ ముగింపు వరకు మీ అధ్యక్షతలో నడిపించబోతున్నందుకు వందనాలు మీరే స్తోత్రములు. నడిపించండి ఈ ఆరాధన ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నాయనా నీకు మహిమకరంగా నాయనా ప్రభువా జరిగించే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్న తండ్రి నీకు వందనాలు మీ సన్నిధి మాతో వచ్చినందుకు ఈ స్థలం అంతా కూడా ఆత్మ తినిపినందుకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ కూడొచ్చిన ఈ బిడ్డలందరూ బట్టి మీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ నాయన రాబోతున్న ఈ బిడ్డలందరూ బట్టి కూడా వందనాలు అనేకులకి వాక్య పరిచర్యలను వెళ్ళబోతుండగా మీ దాసులు వాక్య పరిచర్యను అందించబోతున్న సమయంలో నీ బిడ్డలందరూ కూడా ఈ మందిరంతో ప్రజలతో నింపబడినట్లుగా ప్రభువా మీరు ఆకర్షించి తీసుకుని రమ్మని మరి సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు వచ్చిన ఈ బిడ్డలందరూ బట్టి వందనాలు స్తోత్రం ప్రతి ఒక్కరి మీద మీ దృష్టి ఉంచమని మీ కాపుదానికి నిలిచమని నాయన వాక్యంతో నీ బిడ్డలు నింపమని ప్రారంభించి ముగింపు వరకు మీ తోడుగా నడిపించి ముందున్న కార్యక్రమంతో జయప్రదం జరిగించి మహిమ పొందమని యేసయ్య ఘనమైన నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి ఆమేన్ ఆమేన్. ఇంతవరకు నడిపించిన తండ్రి నా దేవాది దేవునికి సంగమంతా కలిసి రెండు చేతులు పైకెత్తి కొద్ది క్షణము దేవునికి స్తోత్రాలు చెల్లించుదాము. హల్లెలూయా బిగ్గరగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా హల్లెలూయా 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 సర్వశక్తిమంతుడా హల్లెలూయా 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 ఆరాధించండి హృదయాల ప్రభుత్వాలకు పరిచుదాము కొద్ది క్షణము. యేసయ్యా వందనాలు 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 గొప్ప దేవుడానికి స్తోత్రములు ప్రభువా స్తోత్రము రాజా స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము రాజా స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడానికి యేసు మీకు వందనాలు స్తోత్రములు ప్రభువా స్తోత్రము. హల్లెలూయా స్తోత్రము తండ్రి ప్రార్థన చేద్దాం కొద్ది క్షణము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేయండి కొద్ది నిమిషాలు ప్రభుత్వంలో ఆర్భాటం కలిగి ప్రార్థన చేద్దాం. ఈ దినమున వినబోతున్న ప్రతి కీర్తన భాగమును అదే రీతిగా వాక్య పరిచయను దేవ సావుకుల పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయనకు నోటిపూరక వాడబడుటకు ప్రతి హృదయాల చేత ప్రతి కుటుంబాల చేత సంఘము చేత మనందరితో దేవుడే నీలో నాలో ఉండి మనందరితో మాట్లాడుటకు దేవుడు గొప్ప ఆశ్చర్యకారమును దేవుడు జరిగించినట్లుగా అందరూ కూడా స్వరమెత్తి గట్టిగా ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా హల్లెలూయా స్తోత్రములు 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 స్తోత్రములు. మహాగణుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా సర్వాంతర్యామి నీకే వందనాలు స్తోత్రములు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి పిలువ నీ నామమును ఆరాధిస్తుంటారు వారి మధ్యలో ఉంటాను తండ్రి నీకే వందనాలు స్తోత్రములు. అవును ప్రభువానికి వందనాలు స్తోత్రం. ఈ దినమున ప్రభు మీరు మా మధ్యలో ఉన్నారు. ఈ నూతన సంవత్సరం ప్రభు 2వ నెల ప్రభు మొదటి విశ్రాంతి ఉన్న ప్రభు సంఘమంతా కలుసుకొని ఈ రీతిగా నీ కుమారుడైన యేసు నామాన్ని గణపరచుటకు మహిమపరచుటకు నాయన ఈ దినమున అంతట్లో మీరు తోడు నీడుకు నడిపించినందుకు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
ఈ సమయాన ప్రభావ చదువుతున్న కీర్తన భాగాన్ని మీరు దీవించండి తండ్రి. చదువుతున్న బిడ్డను కూడా మీరు దీవించండి. వారిలో మీరుండి మాట్లాడమని అడుగుతున్నాం ప్రభువానికి వందనాలు స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవుడా ఇంకొక ప్రభావ జరుగుతున్న వాక్య పరిచయ కొరకానికి వందనాలు స్తోత్రం. ఈ దాసులు మీరు అభిషేకించుకోండి ప్రభావ. ఈ దినమున ప్రభావ కావాల్సిన ప్రతి వర్తమానాన్ని ప్రతి వాగ్దానాన్ని మీరు దయచేయమని అడుగుకుంటున్నాము తండ్రి. నీకే వందనాలు స్తోత్రం. ప్రతి కుటుంబాల చేత మీరు మాట్లాడండి. ప్రతి హృదయాల్ని మీరు కదిలించమని అడుగుకుంటున్నాం ప్రభువానికి వందనాలు స్తోత్రం. ఎదురైతే ప్రభావ బలహీనులుగా ఏక వ్యాధుల చేత ఏక బాధల చేత నాయన నీ సన్నిధికి వచ్చినారు ప్రతి కుటుంబాలను సంఘాన్ని మీరు దీవించండి తండ్రి. నీకే వందనాలు స్తోత్రం. ఆత్మదేవుడానికి వందనాలు స్తోత్రం. ఈ స్థలంలో మీరుండి పని చేయండి. నీ ఆత్మ సన్నిధి ప్రభువా నీ కాపుదలనాయన నీకు పరిశుద్ధాత్మ చేత మీరుండి ఆవరించమని అడుగుకుంటున్నాము తండ్రి. నీకే వందనాలు స్తోత్రములు. ఇక ఆరాధన ప్రారంభించి ముగింపు వరకు మీరే అధ్యక్ష వహించి నడిపించమని మా ప్రియ కుమారుడైన యేసు నామములో ప్రార్థించుకుంటూ స్తుతించుకుంటూ అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లించుదామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. ఈ దినము దేవుని వాక్య భాగము ఏదనగా 2 కొరింథీయులకు రాసిన పత్రికలో అధ్యాయము 8 వాక్య భాగము 9. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో అధ్యాయము 8 వాక్య భాగము 9. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలేనని మీ నిమిత్తము దరిద్రుడు ఆయను. చాలమ్మా, ఈ మాటను జాగ్రత్తగా గమనించండి. మీరు అనగా రక్షించబడిన దేవుని బిడ్డలైన మనము. సో దేవుడు తన మాట ద్వారా మనతో ఏం చెప్తున్నాడంటే, మీరు ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన కృపను మీరు ఎరుగుదురా అంటే ఆయన కృప ఎటువంటిదో మీకు తెలుసా? ఆయన కృప ఎంతో గొప్పది. దేవుడు తన కృపను మనందరికీ బయలుపరిచాడు, మనందరికీ అనుగ్రహించాడు. ఎప్పుడు తెలుసిన? తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకములోనికి పంపించుట ద్వారా. ఎప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాడో ఆ క్షణము దేవుని కృప మానవులందరి కొరకు దేవుడు అనుగ్రహించాడు. సో బైబిల్ అదే చెప్తుంది. బైబిల్ ఏమంటుందో తెలుసిన? సత్యమును దేవుని కృపయు యేసుక్రీస్తు ద్వారా మనందరికీ అనుగ్రహింపబడి ఉన్నది. అది సత్యము గాని కృప గాని ఇవి రెండు కూడా దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ అనుగ్రహించాడు. సో మనందరి పట్ల దేవుని కృప విస్తారముగా ఉన్నది. కానీ ఆ కృపను మనం ఎరగకపోవటం, ఆ కృపను గూర్చి మనం తెలుసుకోకపోవటం వలన అందులో దాగి ఉన్న ఆశీర్వాదములను దేవుని బిడ్డలు ఈరోజు అనుభవించలేకపోతున్నారు. ప్రియులరా, దేవుని కృప నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల విస్తారముగా ఉన్నది. మీరు ఆ కృపను అనుగ్రహించాలి, మీరు ఆ కృపను అనుభవించాలి. విశ్వాసము ద్వారా ఆ కృపను మీరు తెలుసుకోవాలని దేవుడు మీ ఎడల ఆశిస్తున్నాడు. ఇక్కడ చూడండి, వాక్యం క్లియర్గా ఏం చెప్తుందంటే, ఆయన ధనవంతుడై ఉన్నాడంట. అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప ధనవంతుడై ఉన్నాడు. యేసు ప్రభు దరిద్రుడు కాదండి. యేసు ప్రభు గొప్ప ధనవంతుడు. ధనవంతుడు అంటే ఏ కొదువు లేనివాడు అని అర్థం.
కొదువు లేని వారిని బైబిల్ ఏమంటుందంటే ధనవంతులు. మన ప్రభు ఈ భూమిలో ఉన్నప్పుడు ఏ కొదువు లేనివాడుగా, ఏ కొరత లేనివాడుగా జీవించాడు. ఆయన ఎప్పుడు ఎక్కడ కూడా తన చేతులను చాపి సహాయం అడగలేదు, ఎవరిని కూడా ఆర్థికం అడగలేదు. ఎందుకంటే ఆయన గొప్ప ధనవంతుడు. ఈ భూమిలోనే కాదు, ఈ భూమికి రాక ముందు ఆయన గొప్ప ధనవంతుడుగా సింహాసనములో కూర్చొని ఈ సృష్టి మొత్తాన్ని తను ఏలుబడి చేస్తూ ఒక ధనవంతుడుగా జీవిస్తూ ఉన్న ఒక వ్యక్తి. కానీ అంత గొప్ప ధనవంతుడైన ఆయన నీ నిమిత్తము నా నిమిత్తము ఈ లోకములోనికి ఒక దరిద్రుడుగా వచ్చాడు. చూసారా, ధనవంతుడు దరిద్రుడుగా అవతారం ఎత్తాడు. ఎందుకు తెలుసిన? నువ్వు నేను ధనవంతులము కావలేనని. అర్థం చేసుకోండి, మనుషులు ఎవ్వరు కూడా ధనవంతులు కారు. ఎందుకంటే మనుషులు ఎప్పుడు చూసినా, ఎప్పుడు మాట్లాడినా కొదువును గురించి మాట్లాడతారు, వారి కుటుంబంలో ఉన్న కొరతను గురించి మాట్లాడతారు. మీరు ఎప్పుడైనా చూడండి, మనిషి మాట్లాడుతున్నప్పుడు కొరతలు, కొదువ వారి ఇంట్లో ఉన్నట్లుగా నువ్వు తెలుసుకుంటావు. ఏ మానవుడైనా మేము సమృద్ధి కలిగి ఉన్నాం, మేము క్షేమముగా ఉన్నాం, మేము ఆరోగ్యంగా ఉన్నాం, నేను నా కుటుంబము సంతోషంగా ఉన్నాము అని ఎవరైనా చెప్పటం మనం విని ఉండలేము. ఎందుకంటే ఏ మనుషుడు చూసినా మా ఇంట్లో ఈ కొదువు ఉంది, నా శరీరములో ఆరోగ్యం కొదువై ఉంది, మా పిల్లలు మా మాటలు వినటం లేదు, మా ఆడపిల్ల మా మాట వినటలేదు, మా మగ పిల్లలు మా మాట వినటలేదు, వారు డబ్బులంతా నాశనం చేస్తున్నారు, ఎంత కష్టపడినా కొదువు కనబడుతుంది, కొరత కనబడుతుంది. ఇట్లా మనం మాట్లాడుతున్న మాటల్లోనే మన ఇంట్లో ఉన్న దారిద్ర్యము ఏంటో మనం తెలుసుకోవచ్చు. గ్రామములో కూడా చూడండి, ఇతడు అప్పు తీసుకొని ఎవరికి ఇవ్వడు, ఇతనికి అప్పు ఉన్నది, ఈ కుటుంబానికి ఇంత అప్పు ఉన్నదని మన కొదువులను, మన కొరతలను గ్రామస్తులు కూడా సాక్ష్యం చెప్తూ ఉంటారు. ఎందుకంటే దారిద్ర్యం, ప్రతి ఇంటిలో దారిద్ర్యం అనేది కనబడుతుంది. దారిద్ర్యం అనేది ఎప్పుడు వస్తుంది తెలుసునా? పోయిన ఆదివారం మనం చదివాము కదా, సామెతల గ్రంథములో 22వ అధ్యాయములో చెడు దృష్టి ఏంటంటే చెప్పండి, తీయండి బైబిల్ తీయండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 28వ అధ్యాయంలో 22వ వాక్యం అమ్మ. చెడు దృష్టి గలవాడు, నేను కూడా తీసుకుంటాను 22. ఇక్కడ చూడండి, చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును, తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. చూడండి, దరిద్రత ఎవరికి వచ్చును, ఎవరికి వస్తదంట దరిద్రత? చెడు దృష్టితో ఆస్తిని సంపాదింప ఆతురత పడేవాడు. చూసారా, కొంతమంది ఉంటారు ఆతురపడుతూ ఉంటారు ఆస్తిని సంపాదించాలి, చెడు దృష్టితో ఆతురపడుతూ ఉంటారు ఆస్తిని సంపాదించాలని. కానీ బైబిల్ అంటుంది, వారికి తెలియకుండానే వారికి ఆస్తి రావటం కాదంట, దానికి బదులుగా ఏమొస్తుందంట? దరిద్రత. ఈరోజు కొన్ని కుటుంబాల్లో దరిద్రం అనేది ఉంది. వారి ఇంటి నిండా డబ్బులు ఉంటాయి కానీ దరిద్రంగా ఉంటారు వాళ్ళు. వారి ఇంటి నిండా ఆస్తి ఉంటది కానీ దరిద్రంగా ఉంటారు. వారు వేసుకుంటున్న బట్టలు, వారు ఉంటున్న ఇల్లు, వారి దగ్గరికి వెళ్తే ఒక రకమైన స్మెల్ వస్తుంది. కారణం ఏంటి తెలిసిన? దరిద్రత. డబ్బులు కొదువేముండదు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక స్త్రీ మన చర్చికి వచ్చేది. ఆమెకు మన చనుబండ ప్రాంతమే కాదు, మన మండలములోనే ఇండియన్ బ్యాంకులో అత్యధికమైన డిపాజిట్ కలిగిన ఒక స్త్రీ ఆమె. అంటే ఆమె ఎంత ధనవంతురాలో మీరు చూడండి. నాకు తెలిసి ఆ రోజుల్లో, నేను చెప్పేది 96వ సంవత్సరములో 100 ఎకరాలు కలిగిన ఒక ఆసామి. కానీ ఆమె స్నానం చెయ్యదు, ఆమె పళ్ళు రుద్దదు సరిగా. ఆమె ఇంట్లో నెయ్యి ఉంటది సమృద్ధిగా, దాన్ని తీసి చూస్తే బూజు పట్టి ఉంటది.
ఊరగాయ ఉంటది, ఊరగాయ జాడీలు ఉంటాయి, దానిని చూస్తే బూజు పట్టి ఉంటది. ఇంటి చుట్టూ కోడి పెంట ఉంటది, ఇంటి చుట్టూ శుభ్రత ఉండదు. కానీ 100 ఎకరాలు ఒక రైతు బిడ్డ ఆమె, ఎంత డబ్బు కలిగినామో తెలిసిన, కానీ చనిపోయిన తర్వాత ఎంత దారిద్ర్యమైన చావు అండి ఆమెది. నేను చెప్తున్నాను, ధనవంతులంటే ఇంటి నిండా బ్యాంక్ నిండా సొమ్ములు బంగారం డబ్బులు ఉన్న వాళ్ళు ధనవంతులు కాదండి. అవి ఉండి కూడా దారిద్రంగా ఉన్నారు బోలెడు మంది. అవి ఉండి కూడా దరిద్రతను అనుభవిస్తున్నారు చాలా మంది. నేను అందుకంటున్నాను, నిజమైన ధనవంతుడు ఎవరు తెలిసిన? సంపాదించాలి అన్న ఆతురత లేకుండా ప్రశాంతంగా జీవించువాడు, ఏ కొదువు లేకుండా ఏ కొరత లేకుండా సంతోషంగా శుభ్రముగా హ్యాపీగా ఉండేవాడేనండి నిజమైన ధనవంతుడు. నువ్వు ఎంతగా ఆస్తిని సమకూర్చాలని, ఆస్తిని సంపాదించాలని నువ్వు ఎంతగా ఆతురపడతావో అంతగా నీ ఇంటిలో దరిద్రత పెరిగిపోతా ఉంటాయని బైబిల్ చెప్తుంది. ఇంకొక మాట చూడండి, 20వ వాక్యములో, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, కానీ ధనవంతులగుటకు ఆతురత పడువానికి శిక్ష నొందకపోడు. చూసారా? నమ్మకమైన వానికి దీవెనలు అంటే ఆశీర్వాదములు. మనం ప్రతి విషయములో నమ్మకముగా ఉండాలా. దేవుని విషయములో, కుటుంబ విషయములో, పిల్లల విషయములో, అన్ని విషయాలలో మనము నమ్మకము కలిగి ఉండాలా. అప్పుడే మన మీదికి దీవెనలు విస్తారముగా దేవుడు కుమ్మరిస్తారు. దీవెనలు అంటే ఏంటి తెలిసిన? ఆశీర్వాదములు. చర్చికి వచ్చే విషయంలో నువ్వు నమ్మకంగా ఉండాలా. దేవునికి ప్రార్థన చేసే విషయంలో నువ్వు నమ్మకంగా ఉండాలా. దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు నమ్మకంగా ఉండాలా. మందిరానికి వచ్చే విషయంలో, ఆరాధనకు ఏ టైంలో వస్తున్నావో అది కూడా నమ్మకంగా ఉండాలి. ప్రతి దానిలో నువ్వు నమ్మకంగా ఉంటే నేను చెప్తున్నాను, నీ తల మీదకి దీవెనలు వస్తాయంట. కానీ నమ్మకంగా కాకుండా ధనవంతులు అవ్వటానికి ఆతురపడుతూ ఉంటే నీవు శిక్ష నొందకపోవు. అంటే ఏంటి? ఎవరెవరు ధనవంతులు అవ్వటానికి ఆతురపడతారో వారికి శిక్ష తప్పదు అని బైబిల్ చెప్తుంది. నేను చెప్తున్నాను, మీరు ధనవంతులు అవ్వటానికి ఆతురపడవద్దు, మీరు ధనవంతులు అవ్వటానికి తొందరపడవద్దు. దాని వలన మీకు శిక్ష వస్తుంది, దాని వలన మీకు దారిద్ర్యం వస్తుందని బైబిల్లో రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఇంకొక మాటను కూడా చూడండి. సామెతలు 23వ అధ్యాయం, సామెతలు 23:4-5 చదువమ్మా. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము. చూసారా? ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము. చాలా మంది ఐశ్వర్యము పొందటానికి ప్రయాసపడుతూ ఉంటారు. కానీ బైబిల్ అంటుంది, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము. ఎందుకు అనగా నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. ఈ మాటను అండర్లైన్ చేయండి. నువ్వు ఎప్పుడు ఐశ్వర్యం మీద దృష్టి నిలుపుతావో, నీ కనుదృష్టి ఎప్పుడు ధనము మీద నిలుపుతావో, నీ కనుదృష్టి ఎప్పుడు ఆస్తి మీద నిలుపుతావో, నీ కనుదృష్టి ఎప్పుడు ఐశ్వర్యం మీద నిలుపుతావో, నువ్వు నిలిపిన తోడనే అది నీ యొద్ద లేకుండా పోతుందంట. చూసారా? కొన్ని కుటుంబాలలో ఐశ్వర్యము వెతికినా కనబడదు, కొన్ని కుటుంబాలలో ఆస్తి కనబడదు, కొన్ని కుటుంబాలలో ధనము కనబడదు. ఎప్పుడు చూసినా దారిద్ర్యత ఉంటది, ఎప్పుడు చూసినా ఆ ఇంట్లో ఏదో ఒక పనిష్మెంట్ ఉంటది. ఎందుకు తెలుసిన? వారి దృష్టి దేవుని మీద కన్నా, యేసు ప్రభు మీద కన్నా, ఎప్పుడు చూసినా వారి యొక్క దృష్టి ధనము మీదను, ఆస్తి మీదను, ఐశ్వర్యం మీదను నిలుపుతారు. చూడండి, అర్థం చేసుకోండి సంగమా. నీ దృష్టి దేని మీద నిలుపుతావో, నీ కను దృష్టి
దేని మీద ఉంచుతావో అది లేకుండా పోవును. పిల్లలు కూడా నేను చెప్తున్నాను, నువ్వు దేవుని మీద దృష్టి పెట్టకుండా దేని మీద దృష్టి ఉంచుతావో అది నీకు దొరకదు, అది లేకుండా పోతుందట. చాలా మంది దేవుని మీద కంటే చదువు మీద దృష్టి పెడతారు. మీరు చూడండి, అలాంటి వారి జీవితాలలో వారు చదివినా కూడా వారి చదువు వలన వారికి బాధలు వ్యసనములు ఎక్కువ అవుతాయి, కానీ వారు చదివిన దాని వలన ₹1 కూడా వారికి ప్రయోజనం ఉండదు. కారణం ఏంటి తెలిసిన? వారు దేవుని మీద కంటే చదువుల మీద దృష్టి పెడతాం కారణం. చాలా మంది దేవుని మీద కంటే పిల్లల మీద తల్లిదండ్రులు దృష్టి పెడతారు. అందుకే చూడు, ఏ తల్లిదండ్రులు దేవుని మీద కాకుండా పిల్లల మీద దృష్టి పెడతారో ఆ పిల్లలందరూ చెడిపోతున్నారండి. మీరు కావాలంటే చూడండి, నేను చెప్పింది అబద్ధమైతే నేను ఊరు వదిలి వెళ్ళిపోతాను. నువ్వు ఎంతగా పిల్లల మీద దృష్టి పెడతావో నీ పిల్లలు చెడిపోతున్నారు. నువ్వు ఎంతగా పొలము మీద దృష్టి పెడతావో నీ పొలము వలన నీకు ప్రయోజనం లేదు. నువ్వు ఎంతగా వ్యాపారం మీదను పని మీదను సంపాదన మీదను దృష్టి పెడతావో, నువ్వు దేని మీద దృష్టి పెడతావో అది నీకు లేకుండా పోతుంది. అందుకే నేను చెప్తున్నా, వాటి మీద దృష్టి పెట్టవద్దు. నీకు వ్యాపారం ఉందా, వ్యాపారము కంటే దేవుని మీద దృష్టి పెట్టు. నేను చెప్పాను కదా, అది నిజం. ఒక వ్యక్తి వ్యాపారం చేస్తున్నాడు, హోటల్ నడిపిస్తున్నాడు. ఉదయము టిఫిన్, సాయంత్రం టిఫిన్ వేసేవాడు. ఒక రోజుకి ₹1,00,000 కంటే ఎక్కువ ఆదాయం వస్తుందంట. కానీ సోమవారం నుండి శనివారం వరకు హోటల్ తీస్తాడంట. ఆదివారం ఒక్క రోజు మాత్రమే హోటల్ మూసేస్తాడంట. చాలా మంది కస్టమర్లు వచ్చి బతిమలాడినా తీయడంట. అతడు ఏమంటాడు తెలిసిన? నాకు ₹1,00,000 కాదు, ₹1,00,00,000 లాభం వచ్చిన ఆదివారం రోజు నేను మందిరములో ఉంటాను కానీ, చర్చికి వెళ్తాను కానీ నేను హోటల్ తెరవను అన్నాడంట. ఎందుకు తెలిసిన? అతడు రుచి చూశాడు. నేను చెప్తున్నాను, దేవుని మీద మీరు దృష్టి పెడితే మీకు ఐశ్వర్యము, ఆరోగ్యము, ధనము, ఆస్తి ఇవన్నీ కూడా మీ వెంట వస్తుందండి. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎప్పుడు తెలిసిన? నువ్వు దేవుని మీద దృష్టి పెట్టినప్పుడు. నీ దృష్టి ఎప్పుడు చూసినా దేవుని మీద కాకుండా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు బలంగా ఉండాలి, నువ్వు ఎప్పుడు చూసినా దాని మీద దృష్టి పెడుతున్నావు. అందుకనే చూడు, నువ్వు ఏది రాకూడదు అనుకుంటున్నావో అది నీకే వస్తుంది. బలహీనత రాకూడదు అనుకుంటావు, అది నీకే వస్తుంది. జబ్బు రాకూడదు అనుకుంటా, అది నీకే వస్తుంది. నేనేమంటున్నానంటే, వాటి మీద దృష్టి పెట్టవద్దు. నీ దృష్టి యావత్తు దేవుని మీద పెట్టు. నీ ఫోకస్ ఎప్పుడు కూడా దేవుని మీద ఉండాలా. నీ కంటి చూపుడు ఎప్పుడు కూడా దేవుని మీద ఉండాలా. మీరు ఎప్పుడైనా చూడండి, మీ పాపకు పెళ్లి చేయాలని ఆ పెళ్లి మీద దృష్టి పెట్టండి, అది వెనకాడుతానే ఉంటుంది, జరగదు. కావాలంటే చూడండి, నువ్వు ఎంత ట్రై చేసినా జరగదు. నువ్వు కట్నం ఇవ్వటానికి డబ్బులు ఉండొచ్చు కానీ జరగదు. కానీ ఒక్కసారి నీ బిడ్డ మీద, నీ వివాహం మీద దృష్టి ఉంచటం ఆపి ఒక్కసారి దేవుని మీద దృష్టి పెట్టి చూడు. ఒక్కసారి యేసు మీద దృష్టి పెట్టి చూడు. ఆగిన పెళ్ళిళ్ళు, ఆగిన సంబంధాలు కూడా నిన్ను వెతుక్కుంటా వస్తాయి. నేను చెప్తున్నాను, ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను, నా మాట వినండి. మీ దృష్టి, మీ ఫోకస్ ఈ రోజు నుండి దేవుని మీద పెట్టండి. దేవుని సన్నిధికి రండి, ఆయన మాటలు వినండి, యేసు మీద మీ ఫోకస్ను ఉంచండి. అప్పుడు చూడండి, మీ ఇంట్లో జరిగే కార్యాలన్నీ కూడా సక్రమముగా టయానికి అన్నీ జరిగిపోతాయి. మనం వాటి మీద దృష్టి పెట్టకుండా, ప్రభు మీద దృష్టి పెట్టకుండా, దేవుని మీద దృష్టి పెట్టకుండా, మనం పిల్లల మీదను, వారి వివాహం మీదను, కుటుంబం మీదను, మనకున్న వాటి మీదను దృష్టి పెట్టడం వలన అవి లేకుండా పోతుందంట. బైబిల్ ఏమంటుందో చూడండి, అది నీ దృష్టి, అది ఏమని ఉందమ్మా? నీవు దాని మీద చూడు, నీవు దాని మీద, ఆగమ్మా, దాని మీద అంటే దాని అనే స్థలములో ఒకవేళ నువ్వు నీ ఇంటి మీద దృష్టి ఉంచావనుకో, నీ ఇల్లు అక్కడ లేకపోవును. ఒకవేళ నీ పిల్లల మీద దృష్టి ఉంచావనుకో, నీ పిల్లలు అక్కడ లేకపోవును. నీ ఆస్తి మీద దృష్టి ఉంచావనుకో, నీ ఆస్తి నీకు లేకపోవును. నీ ఆరోగ్యం మీద దృష్టి ఉంచావనుకో, నీ ఆరోగ్యము కూడా నీకు లేకపోతుంది. కాబట్టి నువ్వు ఎక్కువగా దేని మీద దృష్టి ఉంచుతున్నావో అది నీ దగ్గర లేకుండా పోతుందంట, బైబిల్ చెప్తుంది. మీరు ఎప్పుడైనా దాని మీద దృష్టి ఉంచవద్దు. మీ దృష్టి ఎప్పుడు దేవుని మీద ఉండాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి.
మరలా చదువమ్మ. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము, నీకు నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయముగా రెక్కలు ధరించి చూడు, నిశ్చయముగా, కన్ఫర్మ్ అన్నమాట. నిశ్చయముగా అంటే దేవుడు అంటున్నాడు కన్ఫర్మ్, నో డౌట్ అన్నమాట. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఏది ఎగిరిపోవును? నీ యొద్ద నుండి నువ్వు దేని మీద ఎక్కువగా దృష్టి పెడతావో. నేను చెప్పాను కదా, అది పిల్లలైనా సరే, వారి వివాహమైనా సరే. కొంతమంది చూడు, మగ పిల్లలే పుట్టాలని దృష్టి పెడతారు, వాళ్ళకి మగ పిల్లలు పుట్టరు. కొంతమంది చూడు, పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టాలి, ఎక్కువగా పిల్లలు పుట్టాలని దాని మీద దృష్టి పెడతారు. అలాంటి వాళ్ళకు కాన్పులు కానీ గర్భము కానీ లేట్ అవుతా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ దృష్టి దేవుని మీద కంటే వారికి కలగబోయే బిడ్డల మీదను గర్భఫలం మీద ఉంచుతారు. నేనేమంటున్నానంటే, నువ్వు దేవుని మీద దృష్టి పెట్టు, అప్పుడు చూడు నీ కోరికలు, నీ వాంఛలన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోతా ఉంటాయి. దేవుని వాక్యం ఏమంటుంది? యెహోవా యందు ఆనందించుడి, అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలన్నిటిని తీరుస్తాడంట. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. మనం దేవుని మీద ఆనందించటం లేదు. ఎప్పుడు చూసినా ఈ లోకం మీదను, ఎప్పుడు చూసినా ఈ లోకములో ఉన్న వాటి మీదను దృష్టి పెడుతున్నా. నేను చెప్తున్నా, నీకు, నీ బిడ్డలకు, నీ కుటుంబానికి మంచిది జరగాలంటే ఒక దైవజనుడిగా చెప్తున్నా, నీ దృష్టిని పిల్లల మీదను, డబ్బు మీదను, ఆస్తి మీదను, పొలముల మీదను, లేకపోతే నువ్వు సంపాదిస్తున్న సంపాదన మీదను, ఐశ్వర్యం మీదను నుంచి తొలగించి దేవుని మీద ఉంచు. మన ప్రభు అయిన రక్షకుడి మీద ఉంచు. నువ్వు ఎప్పుడు నీ కనుదృష్టి యేసు మీద ఉంచుతావో, నీ ఆస్తి, నీ ఐశ్వర్యం, నీ డబ్బు, నీ పిల్లలు, నీ కుటుంబం, ప్రతిదీ కూడా నీ ఎదుట నిలిచి ఉంటదంట. స్తోత్రం చెప్దామా? స్తోత్రం చెప్దామా? దావీదు ఒక మాట అంటాడు చూడండి, కీర్తన గ్రంథము 16వ అధ్యాయములో. కీర్తనలు అధ్యాయము 16, 8వ వాక్యము. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. స్తోత్రం చెబుదామా? దావీదు అంటున్నాడు, నేను కదల్చబడను అంటే నేను షేక్ అవ్వను, నేను కదిలిపోను. ఎందుకు తెలుసునా? నా గురి, నా దృష్టి ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్న దేవుని మీద నిలుపుతున్నాను. చూసారా? దావీదు అంటున్నాడు, నా గురి ఎల్లప్పుడూ యెహోవా యందు నిలుపుచున్నాను. సదాకాలము తన గురిని, తన దృష్టిని యెహోవా యందు నిలుపుచున్నాడంట. అందువలన ఆయన అంటున్నాడు, నేను కదల్చబడను. నీ కను దృష్టి ఎల్లప్పుడూ దేవుని మీద నిలుపు. అప్పుడు నువ్వు కదల్చబడవు, అప్పుడు నువ్వు షేక్ అవ్వవు, నువ్వు అలాగనే ఉంటావు. ఎందుకంటే దేవుని మీద నీ దృష్టి ఉంచినప్పుడు నువ్వు కదిలించబడకుండా అలాగనే ఉంటావు. ఎందుకంటే ఈ లోకములో ఉన్నవన్నీ కూడా అస్థిరమైనది. అర్థం చేసుకో. ఈ లోకములో ఉన్న ఐశ్వర్యము, ఈ లోకములో ఉన్న డబ్బు, ఈ లోకములో ఉన్న ప్రతిదీ అస్థిరమైనది, ఎక్కువ కాలం నిలిచి ఉండదు. దీనిని బైబిల్ ఏమంటుందో తెలుసునా? దృశ్యములు అనిత్యము అంటే దాని అర్థం ఏంటి? కనబడుచున్న ప్రతిదీ కూడా ఎక్కువ కాలము నిలిచి ఉండదు. కానీ మన దృష్టి ఎప్పుడు చూసినా కనబడుతున్న వాటి మీదనే ఫిక్స్ చేస్తూ ఉంటాం. కనబడుతున్న డబ్బు మీద, కనబడుతున్న ఐశ్వర్యం మీద, కనబడుతున్న బిడ్డల మీద, కనబడుతున్న గృహం మీద, ఆస్తి మీద, కనబడుతున్న ఆరోగ్యం మీదనే మన యొక్క దృష్టి నిలుపుతున్నాం. అందువలన అది మన దగ్గర లేకుండా పోతుంది. మనం షేక్ అవుతున్నాం. కొన్నిసార్లు గవర్నమెంట్ షేక్ అవుతుంది, కొన్నిసార్లు రాజ్యాలు షేక్ అవుతున్నాయి, కొన్నిసార్లు రూలర్స్ కూడా షేక్ అవుతున్నారు. కారణం ఏంటంటే వారి దృష్టి దేవుని మీద కాకుండా కనబడుతున్న వాటి మీద నిలుపుతున్నారు. కానీ ఇక్కడ ఒక రాజు, ఈయన ఒక రూలర్. ఈయన ఏమంటున్నాడు తెలుసునా? నేను ఎల్లప్పుడూ నా దృష్టి అదృశ్యుడైన యెహోవా యందు ఏం చేయుచున్నాడంట? నిలుపుచున్నాను. అందువలన ఆయన అంటున్నాడు, నేను కదిలించబడను అంటున్నాడు. దేవుని మీద నీ మైండ్ సెట్ను ఉంచండి. ఎప్పుడు చూసినా
ముఖ్యంగా నేను సీరియస్గా వార్నింగ్ చేస్తున్నాను. ఈ టీవీలో వచ్చే వార్తల మీద దృష్టి పెట్టగాక నేను సీరియస్గా చెప్తున్నాను. ఎందుకంటే టీవీలో వార్తలు చదివే వాళ్ళు మనుషులు, దేవుళ్ళు కాదు. వాళ్ళు చెప్పేవన్నీ నిజమని, వాళ్ళు చెప్పే వార్తలని పర్ఫెక్ట్ అని నువ్వు దృష్టి ఉంచావనుకో, నీకు ప్రమాదం. నేను చెప్తున్నాను. నేను ఎప్పటికదే చెప్తాను. టీవీలో వచ్చే వార్తలు కానీ, పేపర్లో వచ్చే వార్తలు కానీ, ఇంటర్నెట్లో వచ్చే వార్తలు కానీ, వాటి మీద దృష్టి పెట్టవద్దు. నీ దృష్టి ఎప్పుడు కూడా దేవుని వాక్యం మీద ఉంచు. ఎందుకంటే దేవుని వాక్యము యుగ యుగాలు నిలిచి ఉంటుంది. బైబిల్ అదే అంటుంది, ఆకాశము గతించి పోవును గాని, భూమి గతించి పోవును గాని, ఈ నా మాటలు గతించిపోవు. పేతురు ఒక సందర్భంలో అంటాడు, ప్రభు మాటలు ఎల్లప్పుడూ నిలిచి ఉంటదంట. స్తోత్రం చెప్పండి. సో ప్రభు మాటల మీద మీ దృష్టి ఉంచండి, ప్రభు మీద మీ దృష్టి ఉంచండి. మీరు కదిలించబడకుండా స్థిరంగా ఉంటారు. మీరు ఎప్పుడు చూసినా దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఉండండి, దేవుని వాక్యమును ఆలోచిస్తూ ఉండండి. టీవీలో ఏదైనా వార్త వింటే బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ చెప్పేది సత్యం అండి, వాళ్ళు చెప్పేది నిజం కాదు. ఈ రోజు ఒక వార్త చెప్తారు, రేపు ఒక వార్త చెప్తారు, ఎల్లుండి ఒక వార్త చెప్తారు. నేను పూర్తిగా అవాయిడ్ చేస్తాను టీవీ న్యూస్ని. తెలుసా, నేను పూర్తిగా అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే నేను వాళ్ళ మాటలు నమ్మను. ఎందుకంటే గంటకు ఒక అబద్ధము, నిమిషానికి ఒక అబద్ధం. మనుషులను భయపెట్టే వార్తలే మనకు కనబడుతున్నాయి. కానీ బైబిల్లో వెళ్ళండి, బైబిల్ చదవండి, అక్కడ చూడండి మిమ్మల్ని ధైర్యపరిచే మాటలు, మిమ్మల్ని ఓదార్చే మాటలు, మిమ్మల్ని బలపరిచే మాటలు, మీ ఆరోగ్యం మెరుగుపడే మాటలు బైబిల్లో నేను చూస్తున్నాను. కాబట్టి నేను చెప్తున్నాను, మీరు మీ కుటుంబం క్షేమముగా ఉండాలంటే, మీ ఇంటి నిండా ధనము ఐశ్వర్యము నిలిచి ఉండాలంటే వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టవద్దు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు సొలొమోను. చిన్న వయసులోనే రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. తన తండ్రి ఎంతో ఆస్తిని సంపాదించాడు, ఎంతో బంగారమును సంపాదించాడు, కానీ వాటి మీద దృష్టి పెట్టలేదు సొలొమోను. సొలొమోను దృష్టి దేని మీద ఉందో తెలుసిన? ఈ ప్రజలను నేను ఎలా పరిపాలన చెయ్యాలి. సొలొమోను యవన వయస్సులో యెహోవాను ప్రేమించే ఒక యవనస్తుడు. చిన్నప్పటి నుంచి దేవుని ప్రేమిస్తున్నాడు. కాబట్టి చూడండి, ఎవరు యవన వయస్సులో దేవుని ప్రేమిస్తారో వారిని దేవుడు రాజుగా పట్టాభిషేకం చేశాడు. నేను యవనస్తులకు అదే చెప్తున్నాను, చిన్న వయస్సులో దేవుని ప్రేమించటం నేర్చుకోండి. మీరు దేవుని ప్రేమిస్తే లోకమంతా నీ వెంట వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. కానీ దేవుని కాకుండా ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తే ఈ లోకములో ఉన్నవి ప్రతిదీ కూడా మీకు దూరం అయ్యేటట్టు చేస్తాడు. నేను చెప్తున్నా, ఈ లోకములో ఉన్న వాటి కంటే దేవుని ప్రేమించడం అలవాటు చేసుకో. సొలొమోను దేవుని ప్రేమించాడు కాబట్టి దేవుడు సొలొమోనును రాజుగా పట్టాభిషేకం చేశాడు. చిన్న వయస్సు, పరిపాలనను గూర్చి అనుభవం లేదు. కాబట్టి ఒక రాత్రి దేవుడు కలల్లో కనబడి, నీకేం కావాలి నన్ను అడుగు అని దేవుడు చెప్పాడు. అప్పుడు సొలొమోను ఐశ్వర్యం అడగలేదు, ఘనతను అడగలేదు, దీర్ఘాయువును అడగలేదు. దేనిని అడిగాడు తెలుసిన? జ్ఞానమును దయచేయి, నీ ప్రజలను నేను సరిగా పరిపాలన చేయునట్లుగా నాకు జ్ఞానమును దయచేయమని అడిగాడు. దేవుడు సొలొమోను అడిగిన ఆ విన్నపమును బట్టి చాలా సంతోషించాడు. దేవుడు చాలా షాక్ అయ్యాడు. ఎందుకంటే మనుషులలో కూడా ఇటువంటి వాడు ఉంటాడా? మనుషులు ఎప్పుడు చూసినా డబ్బు కావాలా, మనుషులకు ఎప్పుడు చూసినా ఆస్తి కావాలా, పరిపాలన కావాలా, ఏలుబడి కావాలా, సింహాసనం కావాలా, ఎక్కువ సంవత్సరాలు జీవించే సంవత్సరాలు కావాలని నన్ను అడుగుతుంటే, ఇతడు మాత్రము నా ప్రజలను నేను సరిగా పరిపాలన చేయునట్లుగా నాకు జ్ఞానము, తెలివి, వివేకము కావాలని అడిగాడు అన్న ప్రశ్న దేవునికి ఎంతో మెప్పింపచేసింది. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, సొలొమోను, నువ్వు నన్ను ఐశ్వర్యం అడగలేదు, నువ్వు నన్ను దీర్ఘాయుష్ను అడగలేదు, నువ్వు నన్ను ఘనతను అడగలేదు, ఇవి కాకుండా నువ్వు నన్ను జ్ఞానమును అడిగావు గనుక నేను ఈ రాత్రి జ్ఞానమును ఇస్తున్నాను, జ్ఞానముతో పాటు ఐశ్వర్యం ఇస్తున్నాను, ఐశ్వర్యముతో పాటు ఘనతనిస్తాను, ఘనతతో పాటు దీర్ఘాయుష్ను ఇస్తాను,
ఇదిగో ఇప్పటి నుంచి ఇదిగో సొలొమోను లాంటి ఒక ధనవంతుడు, ఒక ఐశ్వర్యంతుడు సృష్టి ప్రారంభము నుండి కానీ సృష్టి ముగింపు వరకు కానీ ఉండబోడు అని దేవుడే చెప్పాడండి. స్తోత్రం చెప్పండి. చూడు, ఐశ్వర్యం ఉంటే సరిపోదండి, దాన్ని అనుభవించటానికి ఆరోగ్యం కూడా కావాలా. ఇంటి నిండా డబ్బు, శరీరంలో రోగం, నువ్వు డబ్బును చూస్తూ ఉంటావు, నువ్వు వండుకోలేవు, తినలేవు, అది కూడా దరిద్రమేనండి. చాలా మంది ఇంట్లో డబ్బు ఉంటుంది, అనుభవించలేరు. చాలా మంది ఇంట్లో డబ్బు ఉంటుంది, ఆరోగ్యం సహకరించదు. అందుకే నేనేమంటున్నాను తెలిసిన, ఐశ్వర్యము ఘనత కావాలి. ఎందుకంటే నాకు డబ్బు ఉంది కానీ ఊర్లో మర్యాద ఉండదు. డబ్బు ఉంటది, ఊర్లో ఎవ్వడు నన్ను మందలించడు. డబ్బు ఉంటది, ఒక్కడు కూడా నాకు ఘనత ఇవ్వడు. అందుకే నేను చెప్తున్నాను, డబ్బు ఒకటి ఉంటే చాలదు, డబ్బుతో పాటు ఘనత ఉండాలా, ఘనతతో పాటు దీర్ఘాయుస్సు ఉండాలా. వీటన్నిటితో పాటు తెలివి, జ్ఞానము, వివేచన, ఇవన్నీ కూడా ఐశ్వర్యముతో సమానమండి. ఇవన్నీ దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. ఎందుకు తెలిసిన, సొలొమోను వీటి మీద దృష్టి పెట్టలేదు. అదే కారణం. నేనేమంటున్నానంటే, దేవుని మీద దృష్టి పెడితే దేవుడు సొలొమోనుకి ఇచ్చినట్లుగా ఘనతనిస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, దీర్ఘాయుస్సునిస్తాడు, జ్ఞానం ఇస్తాడు. నీ దృష్టి ఎప్పుడు కూడా దేవుని మీద ఉండాలా. కానీ కొంతమంది దృష్టి డబ్బు డబ్బు, నిద్రలో కూడా డబ్బే, లేచినప్పుడు డబ్బే, సాయంత్రం వరకు డబ్బే. వారి ఇంట్లో కొదువ 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 కొదువ, అంతే. కొదువు ఉండకూడదండి. దేవుని బిడ్డలు కొదువు ఉండకూడదు. నేను చెప్తున్నాను, దేవుని బిడ్డల కుటుంబాలలో కొరత అనేది కనబడకూడదు. మీ ఇంటికి ఎవరైనా వస్తే వీరింట్లో కొదువ లేదు, వీరింట్లో కొరత లేదు, వీరు హ్యాపీగా ఉన్నారు, వీరు సంతోషంగా ఉన్నారు అని బయట నుంచి వచ్చేవారు సాక్ష్యం చెప్పునట్లుగా ఉండాలి. అంతేగాని మన ఇంట్లో ఎప్పుడు దారిద్ర్యం, ఎప్పుడు చూసిన చీకటి, ఎప్పుడు చూసిన గలిబిలి, ఎప్పుడు చూసిన గొడవలు, ఎప్పుడు చూసినా ఆ ఇంట్లో నరకంలాగా ఉంటుంది. అలా ఉండకూడదని నేను చెప్తున్నాను. నా ఇంటిని నేను చాలా ఇష్టపడతాను, నేను ఎక్కువగా ఇష్టపడతానండి నా ఇల్లు. ఎందుకంటే నా ఇంట్లో ప్రశాంతత ఉంటుంది, నేను పీస్ఫుల్గా ఉంటాను, ప్రశాంతంగా ఉంటాను. ఎందుకంటే ఆ వాతావరణం అలా ఉంటుంది. మన దృష్టి దేవుని మీద ఉండాలా, మన దృష్టి యేసు ప్రభు మీద ఉండాలా. దావీదులాగా నా గురి ఎల్లప్పుడూ యెహోవా మీద నిలుపుచున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 2వ వాక్యములో చూడండి, విశ్వాసమునకు కర్తయగు మన ప్రభువైన యేసు క్రీస్తు వైపు చూచుచు పందెములో మనం ఓపికతో ఏమవ్వాలంట. అంటే ఏమని అర్థము? ఈ ప్రపంచము మనకు ఒక పందెము లాంటిది. ఈ ప్రపంచములో మనమందరము పరుగు పందెములో పరుగులెత్తుతున్నాం. ప్రతి ఒక్కడు ఓపికతో, సహనముతో నీ కనుదృష్టి యేసు వైపు చూచుచు నీ యొక్క మార్గములో నువ్వు పరుగులెత్తాలి. మన దృష్టి ఎప్పుడు కూడా, మన గురి ఎప్పుడు కూడా యేసు ప్రభు మీదనే ఉండాలి. మన యొక్క చూపు యేసు ప్రభు మీద ఉండాలి. మన యొక్క ధ్యాస, మన యొక్క లక్ష్యము యేసు ప్రభు మీద ఉండాలి. ఎందుకంటే ఆయన మనకు విశ్వాసమునకు కర్తగా ఉన్నాడు. ఆ విశ్వాసమును కొనసాగించువాడు కూడా ఆయనే గనుక నీ దృష్టి ఎల్లప్పుడూ యేసు మీద ఉండాలి. అప్పుడు చూడండి, నీకు సమస్తము ఇవ్వబడుతుంది. దావీదు గాని అబ్రహాము గాని డబ్బు మీద, ఐశ్వర్యం మీద మమకారము దృష్టి ఉంచిన వారు కాదండి. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా ఐశ్వర్యము వెంట వచ్చేది, ఎక్కడికి వెళ్ళినా ధనము పెరుగుతూ ఉండేది, ఐశ్వర్యం పెరిగేది, డబ్బు పెరిగేది, ఆస్తి పెరిగేది. కారణం ఏంటి తెలిసిన? అబ్రహాము కనుదృష్టి దేవుని మీద తప్ప ఐశ్వర్యం మీద లేదండి. అందుకే మీరు అబ్రహాము చరిత్ర చదవండి, ఎక్కడికి వెళ్ళినా ఐశ్వర్యం పెరుగుతూ ఉండేది, ఎక్కడికి వెళ్ళినా ధనము పెరుగుతూ ఉండేది. ఐశ్వర్యము, ధనము వారి ఇంట్లో ప్రతి పిల్లలు కూడా పెరిగే వాళ్ళంట. కారణం ఏంటంటే అతను కనుదృష్టి దేవుని మీద తప్ప ఐశ్వర్యం మీద లేదు. సంగమా, మీరు ధనికులుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీరు అలా ఉండాలంటే ఐశ్వర్యము పొందుటకు మీరు ప్రయాసపడకూడదు. ఆస్తిని సంపాదించటానికి మీరు ఆతురత పడకూడదు. ఎందుకంటే బైబిల్ అంటుంది, ఆస్తిని సంపాదించటానికి ఆతురత పడేవాడికి దారిద్ర్యము వస్తుందంట. అలాగనే ఐశ్వర్యమును, ధనమును సంపాదించటానికి ఆతురత పడేవానికి శిక్ష కలుగుతుందట. అలాగనే ఐశ్వర్యము
వాడు దృష్టి దాని మీద నిలిపినప్పుడు ఆ ఐశ్వర్యము లేకుండా పోతుందంట. దానికి రెక్కలు వస్తాయి, గెద్దలకు వచ్చినట్టుగా రెక్కలు వచ్చి అది నీ దగ్గర ఉండకుండా పోతుందంట. కానీ నీ ఇంటిలో ఐశ్వర్యం కలగాలంటే, నీ ఇంటిలో ధనము కలగాలంటే, నీ ఇంటిలో ఆస్తి పెరగాలంటే నువ్వేం చేయాలో తెలుసునా? నీ కను దృష్టి ఎల్లప్పుడూ దేవుని మీద ఉండాలా. నీ కను దృష్టి ఎల్లప్పుడూ యేసు మీద ఉండాలా. మీరు చూడండి, పేతురు దృష్టి సంపాదన మీద ఉంది. వాళ్ళ సంపాదన ఏంటి తెలిసిన? సముద్రములోకి వెళ్ళి చేపలు పట్టడం. రాత్రి వెళ్ళాడు పడవ తీసుకొని, వలలు తీసుకొని, తోటి పనివారితో. తన దృష్టి మొత్తం చేపల మీద, తన దృష్టి మొత్తం సంపాదన మీద ఉంది. సో రాత్రి అంతా ప్రయాసపడుతున్నారు, వలలు వేశారు, ఒక్క చేప దొరకలేదు. చూసారా? ఎందుకంటే అతని ఫోకస్, అతని దృష్టి పూర్తిగా సంపాదించాలి, చేపలు పట్టాలి, వాటిని తీసుకొని వచ్చి ఒడ్డుకు చేర్చి వాటిని అమ్మి డబ్బుగా చేయాలి. అతని దృష్టి మొత్తము ఆ రాత్రి అంతటా చేపల మీద ఉన్నాయి. ఎంతగా అతడు దృష్టి పెట్టాడో బైబిల్ అంటుంది, ఆ రాత్రి ఒక్క చేప కూడా దొరకలేదంట. చూసారా? ఒక్క చేప కూడా దొరకలేదంట. తెల్లారింది, అలిసిపోయి ఉన్నాడు, సోలిపోయి ఉన్నాడు, వాళ్ళంతటిని శుభ్రం చేసుకుంటున్నాడు, పడవను ఒడ్డుకు తీసుకుని వచ్చాడు, బాధతో దిగులుతో ఉన్నాడు, తన వలను సరి చేసుకుంటున్నాడు. అలాంటప్పుడు ప్రభు అక్కడికి వస్తున్నాడు, ఓపికతో సహనముతో నడుస్తూ. ప్రభువును చూడగానే అనేక మంది జన సమూహము ఆ సముద్ర తీరములో చేరారు. ప్రజలను చూడగానే ప్రభు ఏం చేశాడంటే పేతురుతో అంటున్నాడు, పేతురు నీ పడవను కొద్దిగా సముద్రములోనికి నెట్టన్నాడు. వెంటనే చూడు, పేతురు యేసును చూసి, అయ్యా నేను రాత్రి అంతా చేపలు పట్టడానికి వచ్చాను, ఒక్క చేప దొరకలేదు, నా పని అయిపోయింది, ఈరోజు రాబడి లేదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను, నాకు రెస్ట్ కావాలంటే మరుసటి రోజు వచ్చి నీ మాటలు వింటాను, మరుసటి రోజు వచ్చి నీ బోధన వింటాను, ఈరోజు నన్ను వదిలేయి అని ఆయన అనలేదు. నాకు టైం లేదు అని ఆయన అనలేదు. యేసు ప్రభు చెప్పినట్లుగా పడవను కొద్దిగా లోతుకు నడిపించాడు. వెంటనే ప్రభు ఆ పడవ మీద ఎక్కి నిలబడి అక్కడ ఉన్న ప్రజలందరికీ ఉపదేశం చెప్పడం మొదలుపెట్టాడు. ఎన్ని గంటల సేపు ప్రభు మాట్లాడాడో మనకు తెలియదు. కానీ పేతురు గుణలక్షణాన్ని ఇక్కడ గమనించండి. పేతురు ఓపికతో, కంగారు పడకుండా, తొందరపడకుండా, నాకు నిద్ర వస్తుందని పక్కన పోయి నిద్రపోకుండా, ఇంటికి వెళ్ళిపోకుండా, బైబిల్ అంటుంది ప్రభు పాదపీఠము క్రింద కూర్చొని ప్రభు నోటి వైపే చూస్తున్నాడంట. ఆయన నోటి నుండి వస్తున్న ప్రతి మాటలను వింటున్నాడు. ప్రతి మాటలు వినుట వలన ఆయన హృదయములో కాన్ఫిడెంట్ పెరుగుతుంది, ఆయన హృదయములో విశ్వాసం పెరుగుతుంది, ఆయన హృదయములో నమ్మకం పెరుగుతుంది. ఏదో గొప్ప విజయము సాధించబోతున్నానన్న ఒక నిరీక్షణ పెరుగుతుంది. ప్రభు మాటలు వినే కొలది బలము పొందాడు, వినే కొలది శక్తి పొందాడు, వినే కొలది నమ్మకమును సంపాదించుకున్నాడు. ప్రభు మాటలు పూర్తి అవ్వగానే ప్రభు ఇప్పుడు పేతురు వైపు చూసి, పేతురు నీ పడవను మరీ లోతుకు నడిపించి ఇటువైపు వల వేయమన్నాడు. అందుకు పేతురు ఏమన్నాడు తెలుసున? అయ్యా నేను రాత్రి అంతా శ్రమ పడ్డాను, ఒక్క చేప దొరకలేదు, కానీ ఇప్పుడు నీ మాటను బట్టి నేను వల వేస్తానన్నాడు. ప్రభు మాటను బట్టి ఎప్పుడు వల వేశాడో రాసి పెట్టుకోండి, చరిత్రలో జరగని ఒక అద్భుతము ఆ రోజు జరిగింది. అది ఏంటంటే చేపలు సహజంగా రాత్రి పూటనే ఒడ్డుకు వస్తాయి సముద్రములో. కానీ ఇప్పుడు సూర్యుడు ఉదయించాడు, వెలుగు ఉదయించి ఉన్నది, వెలుతురులో చేపలు ఎప్పుడు ఒడ్డుకు రాదండి. కానీ ఆ రోజు ఒక అద్భుతం జరిగింది. వెలుగు ఉండగా సముద్రములో వచ్చి ఉన్న చేపలన్నీ కూడా పేతురు వలలో వచ్చి పడిపోయాయి. స్తోత్రం చెప్పండి. ఎందుకు తెలుసునా? ఆ ఒక్క కొద్ది నిమిషాలు పేతురు దృష్టి ఎవరి మీద ఉంచాడు? మీరా? బిజీ అంటారు, ఏం బిజీ నాకు అర్థం కావాలి. చర్చికి రండి అంటే బిజీ అంటారు. లేదండి, మీకు అర్థం కావట్లా. పెద్ద పెద్ద ప్రెసిడెంట్లు కూడా వాళ్ళ పనులను పక్కన పెట్టి చర్చికి వెళ్తారండి. అర్థం చేసుకోండి. ఇక్కడ విలేజ్ కాబట్టి మీకు తెలియట్లా. సిటీలో పోయి చూడండి, కోటీశ్వరులు కూడా చర్చిలో పోయి కూర్చుంటారు. కోట్లకు అధిపతులు, పెద్ద పెద్ద బిజినెస్ కలిగిన వాళ్ళందరూ చర్చిలో పోయి పడి ఉంటారు. కాబట్టి వాళ్ళ వ్యాపారాలు బాగున్నాయి. మీ వ్యాపారము అది ఏదైనా సరే అభివృద్ధి పొందాలి అంటే ఒక్కసారి నీ దృష్టి వ్యాపారం మీద కాకుండా యేసు మీద ఉంచు.
నేను చెప్పినట్టుగా చేసి చూడు, ఈ సంవత్సరం ముగింపులో నీ దగ్గరికి లక్షలు రాకపోతే నా చొక్కా నువ్వు పట్టుకో. ఈ సంవత్సరంలో నీ అప్పులన్నీ తీరకపోతే నా చొక్కా నువ్వు పట్టుకో. నీ పిల్లలు నీ మాట వినకపోతే నా చొక్కా నువ్వు పట్టుకో. నువ్వు రెక్లెస్గా చర్చి విషయంలో కానీ ఆరాధన విషయంలో ఉంటే దేవుడు నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో రెక్లెస్గా ఉంటావు. అర్థం చేసుకో. ఎంత శ్రద్ధగా పేతురు యేసు మాటలను విన్నాడో చూడండి. చేపలు దొరకలేదు రాత్రి అంతా కష్టపడి కూడా, కానీ ఉదయము ఎక్కడ లేని చేపలు, అక్కడ పేతురు ఒక్కడే కాదు, బోలెడు మంది ఉన్నారు చేపలు పట్టేవాళ్ళు. వాళ్ళందరూ వలలు సరి చేసుకుంటున్నారు ఇంటికి వెళ్ళటానికి. కానీ బైబిల్ అంటుంది ఎక్కడెక్కడ ఉన్న చేపలన్నీ కూడా నేరుగా పేతురు వైపు ఆకర్షించిందంట. దాని అర్థం ఏంటి తెలిసిన? పేతురు దృష్టి యేసు మీద మల్లగా, చేపల దృష్టి పేతురు వల వైపు తిరిగింది. స్తోత్రం చెప్పండి. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. నీ దృష్టి యేసు మీద ఉండగా ఐశ్వర్యము గాని, డబ్బు గాని, ఘనత గాని, మర్యాద గాని, విలువ గాని, ఆస్తి గాని ప్రతిదీ నీ వైపు పరిగెత్తుతుంది. నేను చెప్తున్నాను, మనల్ని వెంటాడుతుందని, మన వైపు తిరుగుద్దండి ఒక అయస్కాంతం లాగా. నీ దృష్టి దేవుని మీద, యేసు మీద ఉండాల. అప్పుడేనండి మీ కుటుంబంలో దారిద్ర్యం ఉండదు. అప్పుడేనండి మీ కుటుంబంలో ఐశ్వర్యము పెరుగుతూ ఉంటుంది, నీ రాబడి పెరుగుతూ ఉంటుందండి. మీరు వేస్తున్న కానుకే దారిద్ర్యం అండి. చూడండి, 10 రూపాయలు వేస్తున్నావు అంటే నువ్వు ఎంత దారిద్ర్య స్థితిలో ఉన్నావో అర్థం చేసుకో. నీ కానుకే నీ స్థితి ఏంటో చూపిస్తుంది. నువ్వేదో నాకు ఇస్తున్నావు, దేవునికి ఇస్తున్నావు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ దారిద్ర్యం అనేది నువ్వు వేసే కానుకను బట్టి తెలిసిపోతుంది. ఒక్కసారి యేసు వైపు తిరుగు నీ మైండ్ సెట్ను. ఎందుకంటే ఆయన నీ నిమిత్తము దరిద్రుడు అయ్యాడు, నువ్వు ధనవంతుడు కావాలని. మీరు ధనవంతులు కావాలని బైబిల్ ఏమంటుందమ్మా? మనము ధనవంతులము కావాలని. అంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు యొక్క మైండ్లో చూడు, మనమందరము దరిద్రులుగా ఉండాలని కోరుకుంటున్నాడా, ధనవంతులుగా అవ్వాలని కోరుకుంటున్నాడా? చూడు, అందుకనే దేవుణ్ణి దృష్టించిన వాళ్ళందరూ ధనవంతులేనండి. సొలొమోను గాని, దావీదు గాని, ఇస్సాకు గాని, యాకోబు గాని, తర్వాత అబ్రహాము గాని, వీళ్ళందరూ కూడా ఐశ్వర్యంతులండి, ధనవంతులండి. ఈ రోజుల్లో దేవుని బిడ్డలు ఎక్కడ ధనవంతులుగా కనబడుతున్నారు? దరిద్రులు. ఇంటి నిండా డబ్బు ఉన్నా ఇంకా పరుగులు, ఇంకా పరుగులు, ఇంకా పరుగులు. అది కూడా ఒక దరిద్రమేనండి. ఒక మాట నేను చదివాను, మీకు చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథం 27:20 వాక్యం. సామెతలు 27:20 వాక్యం. పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు, అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. ఈ మాటను చూడు, పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు. పాతాళమునకు ఎప్పుడు తృప్తి ఉండదంట, అగాధ కూపమునకు కూడా తృప్తి ఉండదంట. అలాగనే నరుల దృష్టికి కూడా ఏముండదంట. దాని అర్థం ఏంటి? నరుల కను దృష్టికి తృప్తి ఉండదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఉన్నదే తినబుద్ధి కాదు, అవునా కదా? ఇంకా సంపాదించాలి, ఉన్నదే అనుభవించడం తెలియదు. ఇంకా కావాలి. మళ్ళా చూడు, పక్కన వాళ్ళది నాకే కావాలి, పక్కన వాళ్ళ ఆస్తి నాకే కావాలి, వాళ్ళ వాట నాకే కావాలి, వాళ్ళకు వచ్చి అన్ని నాకే కావాలి. అన్ని ఇల్లు, సనుబండ్లో ఉన్న ఇల్లంతా నాకే కావాలి. ఉన్న ఇంటిని శుభ్రం చేసుకోవడం తెలియదు, ఉన్న ఇంటిని ఊడ్చుకోవటం తెలియదు, ఉన్న ఇంటిని కడగటం తెలియదు, ఉన్న ఇంటికి సున్నం కొట్టడం తెలియదు. అన్ని కావాలంటే ఎట్లా? ఉన్న డబ్బును నువ్వు తినటం తెలియదు, ఇంకా సంపాదించాలంట. చూడు, నరుల కను దృష్టికి తృప్తి లేదండి. నేను చెప్తున్నాను, తృప్తి లేని వాడేనండి దరిద్రుడు. తృప్తి కలిగిన వాడికి రూపాయి ఉన్నవాడు ధనవంతుల్లాగా హ్యాపీగా ఉంటాడు. తృప్తి లేని వాడికి నిద్ర ఉండదు. తృప్తి లేని వాడికి ఒక కాలు ఒక చోట ఉండదు, పరుగులెత్తుతా ఉంటాడు, సత్యంత వరకు పరుగులెత్తుతా ఉంటాడు. చివరికి చూడు, వాడు ఉండడు, కానీ వాడి సంపాదన అంతా నేలపాలవుతా ఉంటాయి. అర్థం చేసుకో, నరుల దృష్టికి తృప్తి ఉండదు.
అందుకే నీ దృష్టి దేని మీద నిలుపుతావో అది అక్కడ లేకుండా పోతుందంట. చూసారా, నేను చెప్తున్నాను దైవజనుడుగా, నీ కను దృష్టి యేసు మీద ఉంచు. మీకు తెలుసా యేసు యొక్క వాల్యూ ఏంటో మీకు తెలుసా? నేను చెప్తాను చూడండి. బైబిల్లో ఆయన గొప్ప ధనవంతుడై ఉన్నాడంట. ఈ భూమికి రావటానికి ముందు ఆయన గొప్ప ధనవంతుడై ఉన్నాడంట. మనుషులైన మనమందరము ధనవంతులు కావలేనని మన నిమిత్తము ఆయన ఈ లోకానికి దారిద్ర్యుడిగా వచ్చాడు. తన దారిద్ర్యము వలన మాత్రమే మనమందరము ధనవంతులము కాగలము. అందుకే మన దృష్టి ఎల్లప్పుడూ యేసు మీద ఉంచాలి. ఆయన 33.5 సంవత్సరం జీవించాడు. మానవుల పాపముల కొరకు, శాపముల కొరకు సిలువ వేయబడ్డాడు. సిలువ మీద రక్తమును కార్చాడు. తన రక్తము ద్వారా మన పాపములకు విముక్తి కలిగించాడు. మన పాపములను కడిగియాడు. మనలను క్షమించాడు. తన రక్తము ద్వారా నిన్ను నన్ను తండ్రి అయిన దేవునితో సమాధానపరిచాడు. 3వ రోజు ఆయన సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు. ఇప్పుడు యేసు సజీవుడిగా దేవుని కుడిపార్శ్వమున పరలోకమందు కూర్చొని ఉన్నాడు. ఎవరెవరు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని బిడ్డలుగా జన్మిస్తారంట. ఎవరెవరు దేవుని బిడ్డలుగా జన్మించారో వారందరూ దేవుని వారసులుగా పిలువబడతారు. ఎవరెవరు దేవుని వారసులుగా పిలువబడతారో దేవుడు ఎలా ధనవంతుడై ఉన్నాడో అలాంటి వాడు కూడా ఏమై ఉంటాడంట, ధనవంతుడు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ యేసు ప్రభు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఆయనను గూర్చి యోహాను గారు ఒక దర్శనం చూశాడండి. మీ అందరికీ తెలుసు ప్రకటన గ్రంథం అని ఒకటి ఉంది. దానిని యోహాను గారు రాశారు. ఆయనను పద్మోస్ అనే దీపములో శిక్ష అనుభవించటానికి అందులో పారేశారు. ఆ దీపములో ఆయన ఉండగా ఒక దర్శనము చూశాడు. ఆ దర్శనములో పరలోకమును చూశాడు. పరలోకములో ఒక సింహాసనమును చూశాడు. సింహాసనము చుట్టూ 4 జీవులను చూశారు. సింహాసనముల ఎదుట 7 ఆత్మలను చూశాడు. 24 పెద్దలను చూశాడు. సింహాసనము చుట్టూ కోట్ల గొల ప్రజలను చూశాడు. కోట్ల గొల దేవదూతలను చూశారు. అప్పుడు కొంతమంది దేవదూతలు దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ ఉండగా అప్పుడు గొర్రె పిల్లగా యేసయ్య వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు. వధించబడిన గొర్రె పిల్లలాగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షం అవగానే దేవదూతలు ఆ గొర్రె పిల్లగా పిలువబడుతున్న యేసయ్యను చూసి కొన్ని మాటలు పలికారు. ఆ మాటలు మీరు చదివి చూడండి. యేసు ప్రభు అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. దయచేసి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము తీయండి. ప్రకటన 5:12 వాక్యము. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద అర్హుడని గొప్ప స్వరముతో ఏం చేశారంట చెప్పుచుండేది. ఈ మాట ఎవరంటున్నారంటే దేవదూతలు. ఎవరిని చూసి అంటున్నారంటే పరలోకములో కనబడిన మన ప్రభు అయిన యేసును చూసి ఈ దేవదూతలు అంటున్నారు. ఏమని తెలుసున? వధింపబడిన గొర్రె పిల్ల. ఎవరంట చెప్పండి? యేసు. అయ్యో మాట్లాడండి, ఎవరంట చెప్పండి, మాట్లాడండి, ఎవరంట? యేసు ప్రభు మానవుల పాపముల కొరకు భూమికి వచ్చి సిలువ మీద వధింపబడ్డాడు, బలి. ఆయనను చూసి దేవదూతలు అంటున్నాయి, వధింపబడిన గొర్రెపిల్ల శక్తి. అర్థం చేసుకోండి, ఇంగ్లీష్ లో శక్తిని ఏమంటారంటే పవర్ అంటారు. శక్తియు ఐశ్వర్యం అంటే రిచ్ అంటారు. ఐశ్వర్యమును జ్ఞానం అంటే విజ్డమ్ అంటారు. తర్వాత బలము అంటే స్ట్రెంగ్త్ అంటారు. ఘనత అంటే హానర్ అంటారు. మహిమయు అంటే గ్లోరీ అంటారు. స్తోత్రము అంటే ప్రైజ్ అంటారు. చూడండి, శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము. చెప్పండి, శక్తి, ఐశ్వర్యము, చెప్పండి, శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము,
ఘనత, మహిమ, స్తోత్రం. ఈ 7 పొంద అర్హత కలిగిన వాడు మన ప్రభు అయిన యేసు మాత్రమే. చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్తామా? చూడండి, ఎప్పుడు యేసు ప్రభు శిలువ మీద వధించబడి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచి దేవుని సన్నిధిలో ప్రత్యక్షమయ్యాడో ఆ దినము ఆయన శక్తిని పొందాడు, ఐశ్వర్యం పొంది ఉన్నాడు, జ్ఞానమును పొంది ఉన్నాడు, బలమును పొంది ఉన్నాడు, ఘనతను పొంది ఉన్నాడు, మహిమయు స్తోత్రము పొంది ఉన్నాడంట. చూడండి, ఈ 7 యేసు ప్రభు ఇప్పుడు పొంది ఉన్నాడు. ఇవన్నీ కూడా యేసు ప్రభులో దాగి ఉన్నాయి. ఎవరెవరు యేసు ప్రభును సొంత రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరిస్తారో ఆయనతో పాటు ఆయనను అంగీకరించిన వారు శక్తిని పొందుతున్నారు, ఐశ్వర్యమును పొందుతున్నారు, బలమును పొందుతున్నారు, ఘనతను పొందుతున్నారు, తర్వాత మహిమను పొందుతున్నారు, తర్వాత స్తోత్రమును కూడా ఏం చేస్తారంట? పొందుతున్నారు. ఎందుకంటే యేసును పొందినవారు, యేసును అంగీకరించిన వారు ఈ 7 కూడా యేసుతో పాటు అంగీకరిస్తున్నారు. యేసును అంగీకరించిన వాడు యేసు పొందిన ప్రతి దానిని కూడా అంగీకరించిన వాడు తనలో పొందుతున్నాడు. అనుమానము లేదు, యేసును అంగీకరించిన నాలో దైవశక్తి ఉంది, యేసును అంగీకరించిన నాలో దైవ ఐశ్వర్యం ఉంది, యేసును అంగీకరించిన నాలో దైవ బలం ఉంది, యేసును అంగీకరించిన నాలో దైవ జ్ఞానం ఉంది, యేసును అంగీకరించిన నాలో దైవ మహిమ ఉంది, దైవ స్తోత్రం ఉంది. ఎందుకంటే యేసు వాటిని పొందాడు. ఆ యేసును నేను అంగీకరించాను గనుక ఇవన్నీ నాలో ఉన్నాయి గనుక నా దృష్టి లోకములో ఉన్న వాటి మీద కాదండి, నా దృష్టి నాలో ఉన్న క్రీస్తు మీదను, నాలో ఉన్న ప్రతి దేవుని యొక్క ప్రసన్నత మీదను, దైవ వరముల మీదను నేను ఉంచుతున్నాను. దేవుని బిడ్డలారా, నేను అందుకే చెప్తా, నువ్వు లోకంలో ఎంత ఐశ్వర్యం పొంది ఉండు, నేను ఒకటే చెప్పగలను, నువ్వు చనిపోతే రూపాయి కూడా తీసుకెళ్ళలేవు. నీ డబ్బని నువ్వు అనుకుంటావు, అది నీ డబ్బు అయితే నీతో వస్తుంది. నువ్వు చచ్చిపోతే నీ డబ్బంతా భూమిలో వదిలిపెట్టి వెళ్ళాలి. అది డబ్బు కానీ, గోల్డ్ కానీ, ఇండ్లు కానీ, పత్రాలు కానీ, నువ్వు ఏదేది దాచుకుంటావో ఒక రోజు అవన్నీ అనాథలాగా వదిలేసి వెళ్ళిపోతావు. ప్రతిదీ. ఎంజీఆర్ కానీ, జయలలిత కానీ చూసారా, వాళ్ళ సంపాదన అంతా నేలపాలైందండి. వాళ్ళ ఇల్లు, వాళ్ళు కట్టిన ఆస్తులు అన్నీ నేలపాలయ్యాయి. ఎవరు తీసుకెళ్లేది ఏమీ లేదు. గుర్తుపెట్టుకోండి, మీరు భూమిలో బ్రతికున్నప్పుడే మీ దృష్టి యేసు మీద ఉండాలి. ఎందుకంటే ఆయన శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, తర్వాత ఘనత, మహిమయు, స్తోత్రం ఇవన్నిటిని ఆయన పొందుటకు అర్హుడు. ఇవన్నీ ఆయన పొంది ఉన్నాడు, ఇవన్నీ ఆయన కలిగి ఉన్నాడు. ఆయనను స్వీకరించిన వారిలో ఇవన్నీ కూడా కనబడుతాయి. కాబట్టి నువ్వు లోకములో ఉన్న వాటి కోసం ప్రాకులాడాల్సిన పని లేదు, లోకములో ఉన్న వాటి కోసం పరుగులెత్తాల్సిన పని లేదు. ఎందుకు చెప్తున్నానంటే నీ దృష్టి యేసు మీద నిలపగా ఇవన్నీ నీ వెంట ఉంటుంది, నీ చుట్టూ ఉంటుంది. నేను ఇప్పటికీ చెప్తున్నాను, డబ్బు కోసము నేను ఎవరి వైపు చూడాల్సిన పని లేదు. ఎందుకంటే నేను పూర్తిగా బైబిల్ని కాన్ఫిడెంట్గా నమ్ముతున్నాను. బైబిల్లో ఏది రాయబడి ఉన్నదో అది సత్యం. బైబిల్లో రాయబడిన ప్రతి మాటను నేను నమ్ముతున్నానండి. నాకు బైబిల్ మాటల మీద అనుమానమే నాకు లేదు. అది ఒక మాట పలికిందంటే అది నాకు జరుగుద్ది, అంతవరకే. నాకు ఎప్పుడు డబ్బులు అవసరమో, ఎప్పుడు డబ్బులు అక్కర కలిగి ఉందో నాకు తెలియకుండానే ఆ డబ్బు ఎక్కడ నుంచో, ఏ మూల నుంచో, ఎవరి ద్వారా అయినా వస్తుంది. అప్పటి మాటకు నా లైఫ్లో కేర్ ఆఫ్ అడ్రస్ ఉండకూడదు. అది నా టార్గెట్ అన్నమాట. నేను కూడా నా చర్చికి వచ్చే వాళ్ళు కూడా అలాగనే ఉండాలని కోరుకుంటున్నాను. చర్చికి వచ్చే వాళ్ళు డబ్బుల విషయంలో కానీ, అప్పు విషయంలో కానీ మారాలని నేను కోరుకుంటున్నాను. నా చర్చికి వచ్చే వాళ్ళందరూ కూడా శుభ్రంగా ఉండాలి. నా చర్చికి వచ్చే వాళ్ళందరూ ధనికులుగా ఉండాలి. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ గొప్ప వాళ్ళలాగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు గొప్ప వాళ్ళు అయితే నాకు విలువ పెరుగుద్ది. కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళు గొప్ప వాళ్ళు అవ్వాలంటే దానికి కొన్ని
సూత్రాలు పాటించాలి. ఏంటంటే నీ దృష్టి ఎప్పుడు కూడా ఎవరి మీద ఉండాలా? యేసు మీద. మీరు ఉంచి చూడండి. ఈరోజు డేటు డైరీలో రాసుకోండి. ఈ రోజు నుంచి నీ మైండ్ సెట్, నీ దృష్టి యేసు మీద ఉంపండి. ముందు యేసుకు మొదటి స్థానం. ముందు యేసు దగ్గరికి పరిగెత్తండి. డిసెంబర్ 31 లోపల చూడండి, మీ ఇంట్లో ఏదేది వెనకాడుతుందో అది జరగకపోతే నన్ను అడుగు. కానీ నువ్వు ఇక్కడ వెనకాడేవనుకో నీకు జరిగేదంతా వెనకాడుద్ది. అది నేను చెప్తున్నా. దేవునిలో నువ్వు వెనకాడితే నీకు అన్నీ వెనకాడుద్దండి. నేను అదే సీరియస్గా నేను వార్నింగ్ చేస్తున్నాను. కాబట్టి నీ దృష్టి యేసు మీద నిలుపు. దావీదు అన్నట్టుగా, ఇదిగో నా కను దృష్టి సదాకాలము నా యొక్క దృష్టిని, నా గురిని యెహోవా యందు ఏం చేయుచున్నాడు? నిలుపుచున్నాడు. అప్పుడు చూడు, నువ్వు కదల్చబడకుండా ఈ భూమిలో సాక్షిగా దేవుని కొరకు జీవిస్తావు. నిన్ను చూసి ఏమంటారు తెలుసా? నువ్వు ఏ మందిరానికి వెళ్తావో ఆ మందిరమునకు మేమందరము కలిసి వస్తామంటారు. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఇక్కడికి రావటం వల్ల మీ ఇంట్లో నీలో మార్పును ప్రజలు చూశారు. ఇక్కడికి రావటం వల్ల మీరు అభివృద్ధి అవ్వటం ప్రజలు చూశారు. కాబట్టి ప్రజలు సాక్ష్యం చెప్తారు నీ అభివృద్ధిని చూసి. కానీ ఇక్కడికి రావటం వలన నీలో మార్పు లేదు, నీ ఇంట్లో అభివృద్ధి లేదంటే వాళ్ళు ఏమంటారు తెలిసిన? నువ్వు మందిరానికి వెళ్ళి మారలేదు అంటే అక్కడ సరిలేదు, అంటే అక్కడ పాస్టర్ సరిలేరు, అక్కడ బోధన సరిలేదు. చూసావా? నిన్ను బట్టి నన్ను కూడా ప్రజలు తిడతారు. అర్థమవుతుందా? లేచి నిలబడదాం.
యేసు నామమున